హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీఎన్ఎస్ అకాడమీ. హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు చూస్తున్నటువంటి క్వశ్చన్స్ 2025లో యూపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ప్రిలిమ్స్. బట్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. అసలు ఈ ప్రజెంట్ మీకు యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎందుకు తీసుకొచ్చానంటే, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ స్టాండర్డ్స్ యూపీఎస్సీ లెవెల్లో ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సార్ నేను ప్రిపేర్ అవుతుంది పీసీకి కదా, యూపీఎస్సీ స్టాండర్డ్ నాకు అవసరం అంటే, మీకు పీసీ అయినా యూపీఎస్సీ అయినా హిస్టరీ అనేది ఎక్కడా మారదు. హిస్టరీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కూడా మారదు. ఒకసారి ఈ క్వశ్చన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది మీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది. అంటే ఈ క్వశ్చన్స్ యూపీఎస్సీకి కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడో తెలుసుకుంటే మీరు ఒక మంచి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తారు. ఎందుకంటే యూపీఎస్సీ క్వశ్చన్ చేయగలుగుతున్నాం మనం, అలాంటిది పీసీ క్వశ్చన్ చేయలేమా అన్న ఒక థాట్ మీలో వస్తుందని, లేదా ఎస్ఐ క్వశ్చన్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఏవైనా. బట్ యూపీఎస్సీ అనేది టాప్ మోస్ట్ కదా ఇక్కడ. దాంట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది హిస్టరీలో అనేది నా ఉద్దేశం. అందుకే మీ ముందుకు ఇవి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, చైనా యాత్రికుడు పాహియాన్ లేదా పాక్జియన్ ఎవరి పరిపాలనలో భారతదేశానికి వచ్చాడు అంటున్నాడు. ప్రయాణించాడంటే రావడం జరిగింది అంటున్నాడు. పాహియాన్ ది చైనీస్ పిల్గ్రిమ్ ట్రావెల్డ్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఎవరి టైంలో వచ్చాడు? సముద్రగుప్త, చంద్రగుప్త, కుమారగుప్త, స్కందగుప్త. గుప్తుల కాలంలో వచ్చాడు. చైనా ట్రావెలర్స్ అనగానే మనకు ముగ్గురు గుర్తు రావాలి ముఖ్యంగా. ఒకరు ఇక్కడ పాహియాన్ అని ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్. సో సెకండ్ వన్ వచ్చేసి ఉయాన్సాంగ్. ఇది క్రోనలాజికల్ ఆర్డర్లో కూడా అడుగుతాడండి, అందుకే రాస్తున్నాను. ఉయాన్సాంగ్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేటటువంటిది ఇత్సింగ్. ఎవరు? ఇత్సింగ్. జుయింగ్ అని కూడా అంటారు, ఈజింగ్ అని కూడా అంటారు, ఉయాన్సాంగ్ని జుయాన్జాంగ్ అని కూడా అంటారు. సరే, ఎనీవే కొన్ని సందర్భాలు ఎలా అడిగాడంటే, ఈ చైనా ట్రావెలర్స్ భారతదేశానికి వచ్చినటువంటి వరుస క్రమం రాయమన్నాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏం చెప్తానంటే గుర్తుంచుకోవడానికి, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఉంటాయి కదా, A2 నుంచి Z వరకు, A నుంచి Z వరకు ఉంటాయి. వాటిలో మనకి ఈ ముగ్గురు పేర్లలో ఫస్ట్ వచ్చేది ఏంటిది? ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో F వస్తుంది. ABCDEF. F తర్వాత GH, తర్వాత H వస్తుంది. H తర్వాత I వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటే ఎవరు ముందు వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు. ఇతను ఎప్పుడు వస్తాడు పాహియాన్ అంటే 399లో వస్తాడు. 412 వరకు ఉంటాడు ఇండియాలో. ఉయాన్సాంగ్ ఎప్పుడు వస్తాడంటే ఇతను 630లో వస్తాడు. 645 వరకు ఉంటాడు. ఈ ఇత్సింగ్ ఎప్పుడు వస్తాడంటే 671 ఆ టైంలో వస్తాడు. 695 వరకు ఉంటాడు భారత్. అయితే ఈ ముగ్గురిలో ఈ ఉయాన్సాంగ్ని ఏమంటారంటే ప్రిన్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అంటారు. ప్రిన్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అంటే యాత్రికుల యువరాజు అని పిలుస్తారు. ఎందుకంటే ఇతను రాసినటువంటి ఒక బుక్ ఉంటుంది, సియూకి. ఈ బుక్స్ని కూడా అడిగాడు. ఇతను రాసినటువంటి బుక్ ఏంటిదంటే, ఇతను పాహియాను మొత్తంగా బౌద్ధ రాజ్యాలను సందర్శించుకుంటూ ఇండియాకు వచ్చి ఇండియాలో బౌద్ధ రాజ్యాలను సందర్శించి తన ట్రావెల్ లాగా కూడా రాసుకుంటాడు. అంటే తన ప్రయాణానికి సంబంధించిన విషయాలన్నీ ఒక దగ్గర పొందుపరుస్తాడు. దాన్నే మనం ఏంటంటే పోకోకి. ఒకసారి అడిగాడు ఇది పోకోకి అనే బుక్ రాసింది ఎవరంటే పాహియాన్. సియూకి ఎవరంటే ఉయాన్సాంగ్. సో ఇది అడిగిండు ఒకసారి. ఇది ఆర్డర్ కూడా గుర్తుంచుకోండి. ఇతను ఎవరి టైంలో వచ్చిండంటే ఆ టైం ఏంటో మీకు తెలిస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. గుప్తా టైం. అది ఎవరి టైము? చంద్రగుప్త టైం. చంద్రగుప్త 2 టైంలో వస్తాడు. ఎవరు? పాహియాన్. ఉయాన్సాంగ్ ఎవరు? హర్షవర్ధనుడు టైంలో వస్తాడు. ఎవరి టైంలో? హర్షవర్ధనుడు. పుష్యభూతి వంశము, హర్షవర్ధను టైంలో వస్తాడు. ఎవరు అంటే ఉయాన్సాంగ్. ఇత్సింగ్ పల్లవ టైంలో వస్తాడు. సౌత్ ఇండియాకి, మొత్తం భారతదేశం మొత్తం కూడా తిరుగుతాడు. అయితే ఎనీవే ఇక్కడ అడిగింది ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్ మనకు తెలిసిపోతుంది. గుప్తుల టైంలో వచ్చాడు ఇతను, ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి. ఇతనేమో ఉయాన్సాంగ్ హర్షవర్ధన్ టైంలో వచ్చాడని అర్థమైపోతుంది. బట్ ఇక్కడ ఇంకేమైనా తెలుసుకోవాలన్నా అని అంటే, ఒకటి వరుస క్రమం, ఒకటి ఎవరు ముందు వచ్చారు, ఎవరు తర్వాత, ఎవరు పీరియడ్లో వచ్చారు, సరిపోతుంది ఇంతవరకు. చైనా ట్రావెలర్స్ గురించి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకే, మనం మళ్ళీ గుప్తుల గురించి ఇక్కడ పూర్తిగా వివరించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రగుప్త అనే అతను గొప్ప రాజు అన్నట్టు. గుప్తుల గొప్ప రాజు ఎవరు? సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి కుమారుడే చంద్రగుప్త 2. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం
క్లాసెస్లో పూర్తి డీటెయిల్స్తో క్లాసెస్ ఒకటి చేస్తున్నాను, దాంట్లో మనం తెలుసుకుందాం. బట్ ఇక్కడ ఇది క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది మీకు ఎలా అనిపించింది? ఈ క్వశ్చన్ హార్డ్గా అనిపించిందా? యూపీఎస్సీ స్టాండర్డ్లో మీరు ఉన్నారా? ఎక్కడైనా కానీ హిస్టరీని, అది యూపీఎస్ఆ, పీసీయా, గ్రూప్స్ అని కాదండి, హిస్టరీకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా అతను ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈజీగా చేయగలరు. బట్ మీరు ఒక సంకుచిత భావంతో నేను పీసీకి ప్రిపేర్ అవుతున్నాను, ఎక్కువ ప్రిపేర్ అవ్వకూడదేమో, ఈ 10 పేజీలు సరిపోతాయేమో, లేదా నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఈ 50 పేజీలు సరిపోతుందేమో హిస్టరీ అనే థాట్లో మీరు ఉండొద్దు. పేజెస్ అనేది ముఖ్యం కాదు ఇక్కడ. దానికి హిస్టరీకి సంబంధించిన విషయాలు పూర్తిగా నేర్చుకుంటే మీరు క్వశ్చన్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేసినా ఆన్సర్ చేయగలరు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఇన్ ఎన్సెంట్ ఇండియా హ్యాడ్ అజ్యూమ్డ్ ది టైటిల్స్ మత్త విలాస, విచిత్ర చిత్త అండ్ గుణబార? ఇక్కడ అడుగుతున్నాడు, ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి రాజులలో ఒక రాజు కంట మత్త విలాస, విచిత్ర చిత్త, గుణబార అనేటటువంటి టైటిల్స్ ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి. ఈ ఎవరికి ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ పేర్లు చూస్తే వాళ్ళ నేమ్స్ మహేంద్రవర్మన్ 1, సింహ విష్ణు, నరసింహవర్మన్ 1, సింహవర్మన్. ఈ పేర్లన్నీ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఆల్రెడీ తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. బట్ కాకపోతే ఈ పేర్లు చూడగానే మనకి ఇది పల్లవ వంశం గురించి అడిగాడని తెలిసిపోతుంది. పల్లవుల గురించి అడిగాడు. పల్లవుల యొక్క రాజ్యాన్ని స్థాపించింది ఎవరు దీంట్లో? సింహ విష్ణు. సింహ విష్ణు యొక్క కుమారుడెవరు? మహేంద్రవర్మన్ 1. ఇతని కుమారుడెవరు? నరసింహవర్మన్ 1. మరి ఇక్కడ ఇతనెవరు? సింహవర్మన్ యాక్చువల్లీ సింహవర్మన్ 3 అని ఉంటాడు. అతను పల్లవ వంశ రాజ్యాన్ని స్థాపించిన సింహ విష్ణు యొక్క తండ్రి. సో ఎనీవే ఇక్కడ చూస్తే ఆన్సర్ వచ్చేసి దీనికి మత్త విలాస, విచిత్ర గుణబార ఇవే కాకుండా ఇంకొన్ని టైటిల్స్ ఉంటాయి. అవేంటి అంటే చిత్రకార పులి అంటే చిత్రకారులు ఉంటారు కదా, ఆ చిత్రకారులందరిలో ఇతను పులి వంటి వాడు అని ఒక మీనింగ్ వస్తుంది. అదేవిధంగా చిత్తకార అని కూడా అంటారు, లేదా చైత్యకార అని కూడా అంటారు. సో ఇలాంటి ఈ బిరుదులతో పాటుగా మత్త విలాస, విచిత్ర గుణబారతో పాటు ఇవి కూడా ఉన్నటువంటి వ్యక్తి. మత్త విలాస అంటే ఇక్కడ మత్తులో ఉన్నటువంటి వ్యక్తి అని వస్తుంది, దానికి బానిస అయినటువంటి వ్యక్తి అని వస్తుంది. విచిత్ర చిత్త అంటే డిఫరెంట్ ఆలోచనలు ఉన్నటువంటి, మనం ఇప్పటికే అంటుంటాం, ఏంటో నాయన విచిత్రంగా చేస్తున్నాం ఉంటాం కదా, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి అన్నమాట. విచిత్రమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి అని. గుణబార అంటే అన్ని కళలు ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం వస్తుంది. గుణబార అంటే సకల కళా వల్లభుడు అని వస్తుంది అనమాట. చిత్రకార పులి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, చిత్రకారులలో అందరికీ ఇతను పులి వంటి వాడని. చైత్యకార అంటే దేవాలయాలు నిర్మించే వ్యక్తి అని వస్తుంది. సో ఇతను ఎవరో కాదు, ఈ పల్లవులలో పులకేసి 2తో ఓడిపోయినటువంటి వ్యక్తి. పులకేసి 2తో ఏది? పుల్లలూరు యుద్ధంలో ఓడిపోతాడు. ఎప్పుడు? 1630లో 630లో పుల్లలూరు యుద్ధంలో పులకేసి 2 చేతిలో ఓడిపోతాడు, చంపబడతాడు. ఎవరో కాదు, మహేంద్రవర్మన్ 1. దానికి పగ తీర్చుకోవడానికి తన కుమారుడైనటువంటి నరసింహవర్మన్ 1 పులకేసిని వాతాపి దగ్గర, వాతాపి అంటే బాదామి అంటంగా ఇప్పుడు కర్ణాటకలో, అక్కడ 642లో మణిమంగళ అని ఉంటుంది. ఆ మణిమంగళ యుద్ధంలో ఇతన్ని ఓడిస్తాడు. మణిమంగళ వార్ అనేది ఈ యొక్క నరసింహవర్మన్ 1కి పులకేసి 2కి జరుగుతుంది. దీంట్లో పులకేసి చనిపోతాడు. అంటే తన తండ్రిని చంపినటువంటి పులకేసిని చంపడం ఎవరు అంటే ఇక్కడ నరసింహవర్మన్ 1 చంపుతాడు. సరే ఎనీవే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మత్త విలాస అనేటటువంటి నాటకాన్ని కూడా రాస్తాడు. ఆ నాటకం కామెడీగా ఉంటుంది, వ్యంగ్యంగా ఉంటుంది. ఇతను మొదట జైన మతస్థుడు, ఆ తర్వాత శైవం తీసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే శైవంలో ఉన్నటువంటి కాపాలికులు అయితే ఏంటిది, పాశుపతులు అయితే ఏంటిది, బౌద్ధంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యన వ్యంగ్యంగా వెటకారంగా వారి మతాలలో ఉన్నటువంటి లోటుబాట్లను ఎత్తి చూపుతూ ఒక నాటకం రాస్తాడు. అదే మత్త విలాస. ఎవరంటే మహేంద్రవర్మన్ 1 అన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి కొంత వివరణ.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదేమన్నా హార్డ్గా ఉన్నాయండి? ఎలా అనిపిస్తుంది? యూపీఎస్సీ అడిగినటువంటి క్వశ్చన్లు మీరు ఇంతకుముందు చదివినట్టుగా ఉన్నాయా? జనరల్గా యూపీఎస్సీ అనగానే ఒక అపోహ ఉంటుంది, తెలుగు వాళ్ళు రాయొచ్చా రాయలేమా అనేటువంటి థాట్లో ఉంటారు. బట్ ప్రతిదీ కూడా అంతే అండి. ప్రిలిమ్స్ ఏదైనా కానీ మన లాంగ్వేజ్లో చదువుకున్నది మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే అది ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి అక్కడ మనకి కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం మ్యాక్సిమం వచ్చినంత బ్యాక్గ్రౌండ్ కూడా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళం ఎక్కువ ఉంటాం. బట్ ఇంగ్లీష్ మీడియం అయినా కూడా పూర్తి తరహా ఇంగ్లీష్ మీడియం కాకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటాం మన దగ్గర. సరే, ఎనీవే ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమన్నాడు? ద ఇరిగేషన్ డివైస్ కాల్డ్ అరగట్ట వాస్. అరగట్ట అనే నీటిపారుదల పరికరం, ఇది మనం శాతవాహనుల గురించి చదువుకునేటప్పుడు, గటి యంత్రం చదువుకునేటప్పుడు దీని గురించి కూడా మాట్లాడతాం. ఇక్కడ ఏంటంటే ఇది అసలు దీన్ని ఒకసారి చూపిస్తాను, మీరే ఆన్సర్ చేయొచ్చు. ఇలా ఉంటుంది. ఇది అరగట్ట. దీన్ని మనం పర్షియన్ చక్రం అని కూడా పిలుస్తాం, పర్షియన్ వీల్ అని కూడా పిలుస్తాం. ఈ లోపలికి ఇలా ఇవన్నీ ఘటాలు అంటే కుండలు, మట్టితో చేసినటువంటి ఎర్తన్ ఘాట్స్ అన్నమాట, పాట్స్. ఇట్లా ఒక చైన్ లాగా కట్టేసేసి ఈ బావిలోకి వదిలితే ఈ బయట ఉన్నటువంటి ఎద్దులకు ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, వీలు. దానికి ఈ వీలుకి మధ్యన కనెక్షన్ ఉంటుంది. ఇది చుట్టూ తిరుగుతుంటాయి ఇక్కడ ఎద్దులు. ఈ చుట్టూ తిరుగుతుంటే ఈ వీల్ తిరుగుతుంటుంది. ఈ వీల్ తిరిగినప్పుడు ఇది లోపలికి వెళ్ళి లోపల ఉన్న వాటర్ని కుండలు ముంచుకొని అలా పైకి వస్తాయి. ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ట్రే లాంటిది పెడతారు. ఇక్కడికి వచ్చి దీంట్లో పోస్తాయి, మళ్ళీ కిందికి అవుతాయి. ఈ ట్రే నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఈ ట్రే నుంచి వాటర్ కాలువ కట్టి బయటకు వెళ్ళేస్తారు. అంటే నీటిని తోడడం అనమాట. అంటే ఇవన్నీ ఏంటిది? ఇవి ఘటాలు. గట్ట అంటే ఇక్కడ ఏంటిది అంటే కుండలు, మట్టితో చేసిన కుండలు. అంటే ఒక వీల్ ఉంటుంది, ఈ వీల్కి కుండల్ని కట్టేసి తాడుతో ఇట్లా ఎద్దులతో లాగడం అనేది జరుగుతుంది. దీన్ని అరగట్ట, గటి యంత్రం అని కూడా మనం శాతవాహన టైంలో చదువుతాం. ఇప్పుడు చూస్తే క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏమన్నాడు? తోలుతో చేసిన నీటి సంచిని కప్పి మీదకి లాగడమా? కప్పి మీదకి అంటే వీల్ పైన కప్పి ఉంటుంది కదా, దానిపైకి లాగడమా అంటున్నాడు. దాని చువ్వల బయట చివరికి మట్టి కుండలు కట్టబడిన చక్రం, చక్రానికి మట్టి కుండలు కట్టారని చెప్తున్నాడు సువ్వల బయట. ఇంకోటి ఎద్దులు నడిపే పెద్ద మట్టి కుండ. ఇంకోటి ఏమంటున్నాడు? ఒక పెద్ద నీటి బకెట్ను తాడుతో నేరుగా చేతితో పైకి లాగడం, అంటే చేతబావి అంటే బావిలో బకెట్ కట్టేసేసి తాడికి పైకి లాగడం అంటున్నాడు. ఏ వాటర్ బ్యాగ్ మేడ్ ఆఫ్ లెదర్ పుల్డ్ ఓవర్ పుల్లీ. ఏ లార్జ్ వీల్ విత్ ఎర్తన్ పాట్స్ టైడ్ టు ద అవుటర్ ఎండ్స్ ఆఫ్ ఇట్ స్పోక్స్. స్పోక్స్ ఉంటాయి. ఇది ఒక వీల్ అనుకుంటే ఇవి స్పోక్స్ అనుకుంటే ఇక్కడ కుండలు కట్టాడు అంటున్నాడు తాళ్లతో. ఇక్కడ ఏమంటున్నాడు? లార్జర్ ఎర్తన్ పాట్ డ్రివెన్ బై బులుక్స్, అంటే ఎద్దులు లాగుతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి ఒక మెటీరియల్ ఇదే కదా. ఇప్పుడు ఇవన్నీ కుండలు ఉంటే ఇక్కడ వీల్ ఉంటుంది. ఈ వీలుకి కట్టబడి ఇప్పుడు చూసినటువంటి ఫిగర్లో మనం ఒకసారి గమనిస్తే ఇది అర్థమవుతుంది. ఏంటిది? ఇది ఒక ఎద్దులతో నడిచేటటువంటి పెద్ద మట్టి కుండలను పైకి లాగేటటువంటి ఒక యంత్రం, నీటి యంత్రం. నీటిని పైకి లాగేటటువంటి ఒక సాధనం ఇది. సో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. శాతవాహనులు చదువుకునేటప్పుడు కూడా అరిగట్ట అంటే మనం చెప్తాం, అక్కడ గట్టి యంత్రం గురించి మాట్లాడేటప్పుడు దీన్ని కూడా మనం ఈజీగానే చేయవచ్చు. మనం అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కూడా చేయొచ్చు అని. ఈ క్వశ్చన్ ఎలా అనిపించింది మీకు? ఇవన్నీ ఎక్కడెక్కడో నేను ఈజీ క్వశ్చన్స్ తీసుకొచ్చి చేయట్లేదు. 2025లోనే జరిగినటువంటి ఎగ్జామ్ ప్రిలిమ్స్లో వరుస క్వశ్చన్లే ఇవి. ఓకే, ఇక్కడ చూడండి. ఏమంటున్నాడు? నాన్ కోఆపరేషన్ గురించి, సహాయ నిరాకరణ గురించి మాట్లాడుతున్నాడు.
సహాయ నిరాకరణ కార్యక్రమానికి సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. రిగార్డెడ్ టు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఒకసారి ఇట్లన్నీ చూడమంటున్నాడు. ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, బాయ్కట్ ఆఫ్ లా కోట్స్ అండ్ ఫారెన్ క్లోత్, అంటే న్యాయస్థానాలని మరియు విదేశీ వస్త్రాలని బహిష్కరించాలి అని సహాయ నిరాకరణలో అన్నారు అంటున్నాడు. అబ్జర్వెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్, అహింసని ఖచ్చితంగా పాటించాల్సిందే, కఠినంగా పాటించాలి అని చెప్పారంట. తర్వాత రిటెన్షన్ ఆఫ్ టైటిల్స్ అండ్ ఆనర్స్ వితౌట్ యూజింగ్ దమ్ ఇన్ పబ్లిక్, అంటే బిరుదులని గౌరవాలని బహిరంగంగా ఉపయోగించుకోకుండా నిలుపుకోవాలి అంటున్నాడు. వేటిని? బిరుదుల్ని, గౌరవాలని. ఫోర్త్ వన్ ఏమంటున్నాడు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్స్ ఫర్ సెట్టింగ్ డిస్ప్యూట్స్, వివాదాల పరిష్కారం కోసం పంచాయతీలను ఏర్పాటు చేసుకోవాలి అని నాన్ కోఆపరేషన్ మూమెంట్లో చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ వాటి ఎయిమ్స్, టార్గెట్స్ అని చెప్తున్నాడు. దీంట్లో ఏమంటున్నాడు, అతనికి వచ్చిన క్వశ్చన్ ఏంది, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పార్ట్స్ ఆఫ్ నాన్ కోఆపరేటివ్ ప్రోగ్రామ్, అంటే ఇచ్చిన పై వాటిలో ఎన్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్లో సహాయ నిరాకరణలో ఉన్నాయి అంటున్నాడు. ఒకటే ఉందా మూడిట్లో, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, లేదా మొత్తంగా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఒకసారి ట్రై చేయండి. జనరల్గా నేను నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఒక్కటే ఒక 30 సెకండ్స్ చూసుకుంటే, జనరల్గా సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1920 నుంచి 22 వరకు ఉంటుంది. 1920 నుంచి 20 వరకు గాంధీ స్టార్ట్ చేసినటువంటి సహాయ నిరాకరణం ఆగస్టు 1న స్టార్ట్ అవుతుంది. 1920 ఆగస్టు 1న. ఆ రోజు మనకి ఇంకోటి కూడా గుర్తుంటుంది, బాల గంగాధర్ తిలక్ గారు చనిపోయిన రోజు. అతన్ని స్మరించుకొని మౌనం పాటించిన తర్వాత ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, అయితే ఇక్కడ ఏమేం చేసిండ్రి అని అడుగుతుంది. ఎప్పుడు మళ్ళీ ఎండ్ చేస్తాం? 22 ఫిబ్రవరిలో. అందరికీ తెలిసిన విషయమే. ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనేటటువంటి ప్లేస్లో పోలీస్ స్టేషన్ని కాల్చేయడం ద్వారా 22 మంది పోలీసులు సజీవ దహనం అవుతారు, కాలిపోతారు. అది ఇండియన్సే మళ్ళీ. సో ఆ ఘటనకి గుర్తుగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ని గాంధీ కాలప్ చేస్తాడు, విరమించుకుంటాడు ఫిబ్రవరిలో. సో ఎనీవే, అయితే వీళ్ళ ఎయిమ్స్ ఏంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. న్యాయస్థానాలు విదేశీ వస్త్రాలను బహిష్కరించాలనుకున్నారా? అనుకున్నారు. ఎస్, వాళ్ళు బాయ్కట్ చేయాలి, విదేశీ వస్త్రాలని బాయ్కట్ చేయాలి. బాయ్కట్ చేసే అప్పుడే మనం చరకా ద్వారా స్వంతగా మన వాళ్ళే బట్టల్ని తయారు చేయాలని చెప్పేసేసి ఒక తిలక్, ఎవరు, బాలగంగాధర్ తిలక్ చనిపోయిన రోజేగా స్టార్ట్ అయింది. అతన్ని మెమరైజ్ చేసుకుంటూ, స్మరించుకుంటూ తిలక్ స్వరాజ్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ ఫండ్ ద్వారా వచ్చినటువంటి విరాళాలన్నింటినీ కూడా చరకాలు కొని దేశంలో చరకాల ద్వారా వస్త్రాలు తయారు చేస్తారు. అది వాస్తవమే. అబ్జర్వెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్, అహింసతో చేయాలని చెప్పుకుంటారు, ఖచ్చితంగా అహింసని పాటించాలంటారు. వాస్తవేనా అంటే వాస్తవమే. రిటెన్షన్ ఆఫ్ ది టైటిల్స్ అండ్ ఆనర్స్ వితౌట్ యూజింగ్ దెమ్ ఇన్ పబ్లిక్, ఇక్కడ గమనించండి ఒక్కసారి. బిరుదులు మరియు గౌరవాలను బహిరంగంగా ఉపయోగించకుండా నిలుపుకోవాలి కాదు, అసలు పూర్తిగా త్యజించాలి అంటే ఏం చేయాలి? అసలు రిజైన్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన గౌరవాలని తీసి పీకి పడేసి వాళ్ళకి ఇచ్చేయాలి. అంతేగాని కొంత ఈ నాన్ కోఆపరేషన్ టైం వరకు ఆపేసుకొని, అంటే నిలుపుదల చేసుకుని, అంటే రిటెన్షన్ చేసి తర్వాత మళ్ళీ తీసుకొని ఆ బిరుదుల్ని పెట్టుకోకూడదు. ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు, రిటెన్షన్ కాదు, నిలుపుదల కాదు, అసలు పూర్తిగా వాటిని తీసేయాలి, త్యజించేయాలి. సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ ఇది తప్పు. చూడ్డానికి ఒకేలా కనపడతాయి. బిరుదులు గౌరవాలను నిలిపేయాలన్నాడు కదా, అంటే తాత్కాలికంగా నిలిపివేయడం కాదు, పూర్తిగా వాటిని త్యజించేసేయాలి, వాటిని వెనక్కి ఇచ్చేసేయాలి, అసలు అవసరం లేదు. ఇంకా వివాదాల పరిష్కారం కోసం పంచాయతీల ఏర్పాటు. ఫస్ట్ పాయింట్లో చూడండి, న్యాయస్థానాలను బహిష్కరించాలన్నారు కదా. సో న్యాయస్థానాలను బహిష్కరించాలంటే మరి న్యాయం ఎవరు చెప్తారు? మనమే కొత్తగా న్యాయ పంచాయతీలను ఏర్పరచుకున్నాం గ్రామాలలో అనే కాన్సెప్ట్తో వస్తారు. సో ఇది కూడా వాస్తవమే. విద్యా సంస్థలు కూడా బంద్ చేస్తారు నాన్ కోఆపరేషన్ మూమెంట్లో. అంటే బ్రిటిషర్స్కి ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎవరు కూడా విద్యార్థులను వెళ్లకుండా కొత్త స్కూళ్ళు మన ఇండియన్సే ఓపెన్ చేయాలి, ఆ స్కూళ్ళల్లోనే మన పిల్లలు చదవాలి. అంతేందుకు ఫార్మస్యూటికల్స్ అన్నీ కూడా, అంటే మెడిసిన్ కూడా వాళ్ళ షాపులలో తీసుకోకుండా, షాపులలో వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి షాప్స్ ఏమున్నా వాటిలో కొనుగోలు చేయొద్దు, కొత్తగా మనమే పెట్టుకోవాలి. స్కూల్స్ ఓపెన్ చేసుకోవాలి, వస్త్ర పరిశ్రమలు మనమే పెట్టుకోవాలి, మెడిసిన్స్ కూడా మనమే పెట్టాలి, న్యాయస్థానాలకు కూడా బైకట్ చేయాలి, వాళ్ళ కోర్టులను కూడా మనం ఆశ్రయించవద్దు, మనమే కొత్తగా
పంచాయతీ కోడ్స్ని మనమే పెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదులన్నింటినీ కూడా పూర్తిగా త్యజించాలి తప్ప నిలుపుకోవడం కాదు, అది గుర్తుంచుకోవాలి. బట్ ఈ టైంలోనే ఆగస్టులో 1920 ఆగస్టులో గాంధీ కూడా ఖైజర్ ఏ హింద్ని వదిలేస్తాడు. ఖైజర్ ఈఆర్ఏ అనొచ్చు, ఏ హింద్, ఖైజర్ ఏ హింద్ ఏంటిది ఖైజర్, ఇలా కూడా రాయొచ్చు. ఖైజర్ ఏ హింద్ అంటే భారత చక్రవర్తి అని అర్థం వస్తుంది. అంటే యాక్చువల్లీ మరి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో వదిలేశాడు, అది ఏంటంటే ఆగస్టులో వదిలేసింది కరెక్టే, కానీ ఖిలాఫత్ మూమెంట్ అంతకుముందు జరిగినటువంటి 1919లో జరిగినటువంటి జలియన్వాలా బాగ్ దురాంతాలకి అండ్ ఖిలాఫత్ మూమెంట్కి సపోర్ట్ చేస్తూ దాన్ని ఖైజర్ ఏ హింద్ని వదిలేస్తాడు గాంధీ. కానీ ఈ టైంలో వదిలేస్తాడు, సహాయ నిరాకరణ సమయంలో వదిలేస్తాడు, కానీ వీటిని బేస్ చేసుకుంటాడు. సరే, ఎనీవే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఈ క్వశ్చన్ మీకు ఎలా అనిపించింది? సో మీరు జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే ఓకే, ప్రిపేర్ కాని వాళ్ళు స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ ఎలా అనిపించింది? మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఈ క్వశ్చన్స్ గురించి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా తెలియజేయండి. ఒకసారి చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, రాజా రామ్మోహన్ గారి గురించి అడగడం జరిగింది ఇక్కడ. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజా రామ్మోహన్ రాయ్ త్రిబుల్-ఆర్. He possessed great love and respect for the traditional philosophical systems of the East. తూర్పు దేశాల సాంప్రదాయ తాత్విక వ్యవస్థల పట్ల ఆయనకు అపారమైన ప్రేమ మరియు గౌరవం ఉన్నాయి అంటున్నాడు. ఒకటి గమనించండి, ఈ క్వశ్చన్ చూసే ముందు సింపుల్గా మీరు ఈ క్వశ్చన్ లోపలికి వెళ్ళకుండా అసలు రాజా రామ్మోహన్ గారు స్థాపించింది ఏంటిది? బ్రహ్మసభ స్టార్ట్ చేసి బ్రహ్మ సమాజం 1828లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఏకేశ్వరోపాసన, ఒకే దేవుడు, బహుదేవతారాధన లేదు, విగ్రహ దేవతారాధన లేదు, రిచువల్స్ సర్వ కర్మకాండాలు అలాంటివి చేయకూడదు అనేది కాన్సెప్ట్గా పెట్టుకుంటాడు ఈ బ్రహ్మ సమాజంలో. అందరూ జాయిన్ అవ్వచ్చు దాంట్లో. అంటే దానికి ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఇది ఎక్కడి విషయాలో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఉపనిషత్తులే ఈ చెప్తున్నాయి. ఉపనిషత్తులను చదవండి. ఉపనిషత్తులలో ఏమని ఉందంటే ఏకేశ్వరోపాసన ఉంది, బహుదేవతారాధన లేదు, అదేవిధంగా విగ్రహాన్ని పూజించడం అనేది కూడా ఉపనిషత్తులలో లేదని చెప్పి వాటిని బెంగాలీలోకి వివిధ భాషల్లోకి అనువదించి అందరినీ చైతన్యపరుస్తాడు. దాని ద్వారానే అతను బ్రహ్మ సమాజాన్ని కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదే కదా ఇక్కడ అడిగింది, తూర్పు దేశాల సాంప్రదాయ. తూర్పు అంటే ఇక్కడ ఎవరో కాదండి, తూర్పు దేశాలు అంటే మనమే. అక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి తూర్పు దేశాలు అదని భారతదేశం అనలే అతను. తూర్పు దేశాలంటే ఎవరో కాదు, ఈస్ట్ ఎవరు మనమే కదా. వాళ్ళు వెస్ట్రన్, ఎవరైతే యూరోపియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెస్ట్రన్ సైడ్, మనం ఈస్టర్న్ సైడ్. సో అందుకని మన ఈ తూర్పు దేశాలంటే మనమే. అంటే మన దేశానికి ఇండియా అనుకోండి, ఇక్కడ ఇండియా దేశం, అది ఇండియా అనుకోండి. సాంప్రదాయ తాత్విక వ్యవస్థల పట్ల ఆయనకు అపారమైన ప్రేమ ఉంది కాబట్టే ఉపనిషత్తులని బేస్ చేసుకొని ఈ బ్రహ్మ సమాజం అనేది స్థాపించడం జరిగింది. ఏకేశ్వరోపాసనని ప్రొపగేట్ చేయడం అనేది జరిగింది. ఇది వాస్తవం అంటే వాస్తవమే కదా. కొద్దిగా దాన్ని క్లిష్టతరం చేశాడు, అంతే, ఏమీ లేదు. ఆయన ఎంచుకున్న పాత్ని ఇట్లా తూర్పు దేశాలు అది ఇదని మనం కన్ఫ్యూజ్ చేయడానికి అన్నాడు, అంతే అక్కడ. నెక్స్ట్ చూస్తే, ఈ డిజైర్డ్ ఈజ్ కంట్రీమెన్ టు యాక్సెప్ట్ ద రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్. అంటే ఇతను ఏమన్నాడు, ఇతని కోరిక ఏంటంటే భారతదేశంలో ఉన్న స్త్రీ పురుషులు అందరూ కూడా వెస్ట్రన్ కల్చర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ని నేర్చుకోవాలి అన్నాడు. అందరికీ సమానత్వంగా ఉండాలన్నాడు, స్త్రీ పురుషులకు సమానత్వాన్ని తీసుకురావాలన్నాడు. అన్నాడా అంటే అన్నాడు. వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అలవాటు చేసుకోమన్నాడు అంటే చేసుకోమన్నాడు. స్త్రీ పురుషులను సమానంగా చూడాలంటే చూడాలన్నాడు. సతీ నిషేధాన్ని వ్యతిరేకించాడు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించి సతీ నిషేధ చట్టాన్ని తీసుకురావాలని పోరాడాడు. సో ఇవన్నీ కరెక్టే కదా. తన దేశస్థులందరూ పురుషులు మరియు స్త్రీలు హేతుబద్ధమైన శాస్త్రీయ విధానాన్ని, సైంటిఫిక్ వేలో మోడర్న్ ఎడ్యుకేషన్ అవలంబించాలనుకున్నాడు. అంతేగాని సూపర్ స్టిషియస్ మూఢనమ్మకాలు పెట్టుకొని ఉండొద్దని చెప్పాడు. అందుకనే ఉపనిషత్తులు చదవండి, దాంట్లో ఇట్లా ఉన్నాయి, మూఢనమ్మకాలు ఏమీ లేవు,
ఏకేశ్వర ఉపాసన మాత్రమే ఉందని బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఈ విషయాలన్నీ చెప్పాడు, ఆయన కోరుకున్నాడు. అంటే ఇండియాలో ఉన్నటువంటి సాంప్రదాయాలని తను గౌరవిస్తూనే మూఢనమ్మకాలు వద్దు, వెస్ట్రన్ కల్చర్ మనం అలవాటు చేసుకోవాలి, బట్ అది సైంటిఫిక్ వేలో హేతుబద్ధంగా దాన్ని మనం అలవర్చుకోవాలి. సమానత్వాన్ని మనం అందరం కూడా ఇండియన్స్ గమనించాలి, స్త్రీ పురుషుల్ని సమానంగా చూడాలి అని చెప్పాడు. రెండూ వాస్తవేనంటే రెండూ వాస్తవం. పైన ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే బోత్ 1 and 2 రెండూ కరెక్టే, రెండు కూడా కరెక్టే. సో ఇప్పుడు చూడండి, ఈ రోజుతో ఇవి ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, బట్ మీ ముందుకు ఇవి కొన్ని తీసుకొచ్చాను. ఎలా అనిపించింది ఈ యూపీఎస్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్లోకి ఒకసారి టాలీ చేసుకొని చూడండి, మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా వినడమే కాకుండా నోట్ మేకింగ్ చేసుకోండి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతాయని పదే చెప్తున్నాను. ఎందుకు పదే ఇలా చెప్తున్నాడు అని మీరు అనుకోమాకండి. అవి మీరు ఇప్పుడు విన్నవి కొన్ని రోజుల తర్వాత మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా మర్చిపోకుండా నోట్ మేకింగ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు ఆ నోట్స్ చూడగానే నేను చెప్పినటువంటి విషయాలు గుర్తొస్తుంటాయి. సో అందుకే నోట్ మేకింగ్ చేయండి. చూసిన దాన్ని 1-2 సార్లు చూడండి. నోట్ మేకింగ్ నేను చెప్పే విషయాలన్నింటినీ కూడా వరుసగా పాజ్ చేసుకొని నోట్ మేకింగ్ చేసుకోండి. ఈ వీడియో మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకున్నప్పుడు ఆ నోట్స్ తీసుకొని పక్కన పెట్టి చూడండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో పూర్తి క్లాసులు కూడా మీ ముందుకు తీసుకొస్తా కదా, అప్పుడు ఇంకా మీకు ఈజీ అవుతుంది, అది గమనించుకోండి. ఓకే, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి అన్ని అంశాల నుంచి చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ని నేను తయారు చేస్తున్నాను. అంటే ఒక మోడల్ క్వశ్చన్స్ ఇవే కాకుండా వాటిని కూడా మీ ముందుకు త్వరలోనే తీసుకొస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ.